అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం. 24వ భాగం. రచయిత శ్వేతసాయి గారు. అర్జున్ ఆమెను హత్తుకొని ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన చెయ్యను అని చెప్తాడు. లేదు కూర్చో అని అతడిని కూర్చోబెట్టి ఏదన్నా ఇక్కడే కూర్చొని మొత్తం భారం దించేసుకో. ఏడ్చేయి. ఇంకెప్పుడు ఇవే ఆలోచనలు చెయ్యకు. లేదు ఇలాగే ఆలోచిస్తానంటే నేనీసారి నిజంగా నిన్నొదిలి కోయంబత్తూరు వెళ్ళిపోతా అంటుంది. చంపేస్తా అంటాడు అర్జున్. మరి ఏంటి బావా అని వైషు నవ్వుతుంది. సరే ఇంకెప్పుడు ఇదంతా వద్దని ఆమెని తీసుకొని వెళ్ళబోతే నువ్వు ఉండు, నేనే వెళ్తాను. నీ బాధ పూర్తిగా పోయాకే రా. నువ్వు బాధపడితే నేను చూడలేనని వెళ్తుంది. అర్జున్ ఎంత ఆలోచన చేయాలన్నా అతని మెదడు హృదయం మొత్తం మేఘనని దాటి పక్కనే ఉన్న ఐషుని కనిపిస్తుంది. మేఘన చేసిన అన్యాయం మామూలుది కాదు. నిజానికి ఆమెను కొట్టి తిట్టి చంపేసేవాడు. కానీ ఇప్పుడు ఆమె మీద ఎలాంటి ఫీలింగ్ చూపించాలని లేదు. అది కోపమైనా అతడికే తెలియకుండా మేఘన కన్నా ఎక్కువ స్థానం వైషుకే ఇచ్చేశాడు అతను. అది తెలియగానే ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె పక్కనే చేరి ఆమెను చుట్టుకొని ఇంకా పడుకో, నేను వచ్చేసా, ఇంకెటూ పోను అని అంటాడు. అలాగే గుడ్ నైట్ అని నిద్రపోతుంది వైషు. ఆమెను చూస్తూ ఎప్పటికో నిద్రపోతాడు అర్జున్. మధ్యరాత్రి వైషుకి కాస్త కడుపు నొప్పి వస్తే అతడే ఆయిల్ రాసి హాస్పిటల్కి వెళ్దాం అని అంటాడు. ఏం కాదులే బావా అని అలాగే నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం లేటుగా లేచిన వైషుని చూస్తూ ఉంటాడు అర్జున్. ఎలా ఉంది, బానే ఉందా నీకు అని అడిగితే హా నాకేం కాలేదు బావా అని లేచి ఫ్రెష్ అయి బయటికి వెళ్తుంది వైషు. విషయం తెలిసిన సురేఖ గారు కోపంగా చూస్తారు. అబ్బా అమ్మ, కొడుక్కి ఏమీ దాగదు అని తల బాదుకొని అది అత్తయ్య చాలా ఎమోషనల్ అయ్యాం అందుకని అలా అని ఏదో చెప్పబోతుంది వైషు. ఇంకా నెలలు నిండలేదు, ఎందుకిలా, మీరు చిన్నపిల్లలేం కాదు, ఈ టైంలో అబార్షన్ అవుతుందన్న భయం లేదా అని సురేఖ గారు మందలిస్తారు. అబ్బా అత్త ఎంత మాట, నా బేబీ చాలా దాటుకుని వచ్చింది, ఏం కాదని పొట్ట నిమురుతూ అంటుంది వైషు. ఇవే తగ్గించి నేను చెప్పినట్టు విను, రేపటి నుంచి నా రూమ్లోనే పడుకో అని సురేఖ గారు ఆజ్ఞాపిస్తారు. అత్త, నీ కొడుకు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు, తల దించేసి చెప్తుంది. ఎంత బ్రతిమలాడినా ఆవిడ దగ్గర నుండి అదే వస్తుంది. ముందు ఈ జ్యూస్ తాగు అని ఆమె చేతిలో గ్లాస్ని పెడతారు. అది తాగి ఇచ్చేసి వెళ్ళి సోఫాలో సెటిల్ అయ్యి బావా చూడు అత్త ఏమంటుందో, నువ్వైనా చెప్పు అత్తకి అని అర్జున్ని అడుగుతుంది. అర్జున్ నేనే అమ్మ దగ్గర పడుకోమన్నాను అసలు అని అంటాడు. దాంతో వైషు ఏడుపు మొహం పెట్టి బావా ఏంటిది అని అతని భుజం చుట్టుకొని నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదు నిజమని మాయ చేసేలా క్యూట్గా చూస్తుంది. ఇదే తగ్గిస్తే బెటర్. నీ ప్లాన్స్ అన్నీ నాకు తెలుసు, వేషాలు వేయకు, నన్ను వదిలేయాలని అనుకున్నావు కదా, అప్పుడు ఎలా ఉండేదానివి అని అర్జున్ అడుగుతాడు. ప్రాణం పోయేది అని వైషు అంటే కోపంగా చూస్తాడు. వెంటనే వైషు తన చెవి పట్టుకుని సారీ అని చెప్తుంది. నైట్ ఎంత ఇబ్బంది పడ్డావు, గప్చుప్, చెప్పింది వింటావా లేక అమ్మతో ఊరు వెళ్తావా అని అర్జున్ కోపంగా చెప్తూ కట్ చేసిన యాపిల్ ముక్కను ఆమె నోట్లో పెడతాడు. అమ్మో నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాలే వేరే రూమ్లో, నీ యాపిల్ నువ్వే ఉంచుకో, నాకేం వద్దు అని ఆమె నోట్లో పెట్టిన ముక్కను తీసి అతని చేతిలో పెడుతుంది. అర్జున్ అది తినేసి ఇంకో ముక్క ఆమె నోట్లో కుక్కి పిచ్చి వేషాలు నా దగ్గర వెయ్యకు అని యాపిల్ మొత్తం తినేదాకా పెడతాడు. పొండి, ఇద్దరూ కలిసి ప్లాన్స్ చేశారుగా, చెప్తా మీ పని అని ఏడుపు మొహం పెట్టి రఘు గారికి ఫోన్ చేస్తుంది వైషు. కానీ ఆయన లిఫ్ట్ చేయరు. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే అదిగో మామయ్య వచ్చేసి ఉంటారు, మీ పని చెప్తానని వెళ్ళి డోర్ తీస్తుంది. అక్కడ కరుణ, హరిణి, అమూల్, రోహిత్ అందరూ ఉంటారు. వాళ్ళని చూసి ఏయ్ మీరా ఎలా ఉన్నారు అని అందరినీ పలకరిస్తుంది. చాలా రోజుల తర్వాత ఆమె కళ్ళల్లో నవ్వు కనిపిస్తుంది. మేం కాదు, నువ్వెలా ఉన్నావు, ప్రెగ్నెంట్ అంట కదా నువ్వు అని హరిణి, కరుణ వచ్చి ఆమెను అడుగుతారు. అవునా, మీ ఫ్రెండ్ రోజు ఆఫీస్కి వచ్చే ఛాన్స్ లేకుండా చేశాడు అని ముద్దుగా మొహం వేలాడేస్తుంది. లేదు వైషు, నువ్వు ఇక్కడే ఉండటం బెటర్, మళ్ళీ ఆఫీస్లో స్ట్రెయిన్ అవుతావని కరుణ చెప్తుంది. నువ్వు కూడా బావ పార్టీనేనా పో అని వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. వైష్ణవి ఆ అలకలో కూడా అందరికీ ఎంతో నచ్చుతుంది. ఆమెను చూసి అందరూ నవ్వుకుంటారు. అది చూసి వైషుకి కోపం వచ్చి అందరికీ నా బాధ కామెడీగా ఉంది కదా పోండి, రేపు డెలివరీ అయ్యాక కూడా నేను మళ్ళీ జాయిన్ అవ్వను, నా బేబీతోనే ఉండిపోతాను, నవ్వుకోండి బాగా అని కోపంగా అంటుంది. అప్పుడు అర్జున్ గట్టిగా అప్పుడు నిన్నేమీ పంపనులే అని అరుస్తాడు. దాంతో ఆమె పూర్తిగా ముఖం మార్చుకొని బెడ్రూంలోకి వెళ్తుంది. నేను చూస్తానని అర్జున్ సురేఖ గారిని ఆపి అతడే వెళ్తాడు. వైషు చేసిన సహాయం అంతా అర్జున్ తన స్నేహితుడు చెప్తాడు. అర్జున్ ప్రాణం ఎంత ప్రమాదం నుంచి తప్పిందో అందరికీ కూడా అర్థమవుతుంది. ఆ రోజు వైషుని తిట్టాలి అని అనుకున్న వారు ఇప్పుడు ఆమె తమకు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి అని గుర్తిస్తారు. లోపలికి వెళ్ళిన అర్జున్ ఆమెను తన వైపుకు తిప్పుకొని అందరూ వస్తే ఏంటి నీ అలకలు, బయటికి రా దెయ్యం అని అంటాడు.
అలా పిలవకు నన్ను. దెయ్యం దెయ్యం అని నన్ను దూరం చేస్తున్నావు. పో, నేను రాను. నీ ఆఫీసులో నువ్వే హాయిగా ఉండని వైషు అంటుంది. ఆమెను హత్తుకొని, నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే కదా నిన్ను ఊరికి పంపకుండా ఇక్కడే ఉంచాను. నిన్ను ఆట పట్టించాలని జోక్ చేశానని అంటాడు అర్జున్. బేబీ పుట్టాక నువ్వు ఆఫీస్కి వచ్చేద్దుగానిలే అని చెప్పగానే, నిజంగానా అని అతని కౌగిల్లోని తలెత్తి అడుగుతుంది. అవును నిజంగా అని ఆమెని కొంచెం దూరం జరిపి నుదుటి మీద ముద్దు పెట్టి, వెళ్దామా అని అందరూ అక్కడే ఉన్నారని అడుగుతాడు. సరే అని ఆమె లేచి వెళ్తుంటే వెనుక నుండి ఆమెను చుట్టేసి, రోజు ఆఫీసులో నిన్ను మిస్ అవుతాను దెయ్యం అని ఆమె భుజం మీద ముద్దు పెట్టి వదులుతాడు. అందుకే వస్తానంటున్నాను కదా అని వైషు అంటుంది. వద్దులే పద అని ఆమెతో కలిసి బయటకు నడుస్తాడు. అందరితో మాట్లాడుతూ ఆ రోజు గడిచిపోతుంది. కాసేపటికి రఘు గారు, భానుచంద్ర గారు, కల్పన ఇంకా సుభద్ర గారు అందరూ వచ్చేస్తారు. అందరినీ చూసిన వైషు కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. అంత సంతోషకరమైన రోజు వస్తుందని ఆమె అసలు ఊహించలేదు. ఆ ఆనందంలో కన్నీళ్లు వస్తాయి. అందరూ ఆమెను ఓదార్చి నవ్విస్తారు. అందరూ కలిసి భోజనం చేస్తారు. వైషు, అర్జున్ కుటుంబాలు కరుణ, హరిణి, రోహిత్, అమూల్యకు బాగా నచ్చేస్తారు. వారు కూడా అందరితో కలిసిపోతారు. రాత్రి అవడంతో అందరూ వెళ్ళిపోతారు. సుభద్ర గారి ఒడిలో పడుకొని కబుర్లు చెప్తూ ఉంటుంది వైష్ణవి. ఏవండి, మీరు ఆ రూమ్లో పడుకోండి అని సురేఖ గారు చెప్తారు. మరి నా బంగారం ఎక్కడ పడుకుంటుంది అని రఘు గారు అడుగుతారు. అది నాతో పాటే పడుకుంటుందిలే. మేమిద్దరం అర్జున్ రూమ్లో పడుకుంటాం. మీరు ఆ రూమ్లో పడుకోండి అని సురేఖ గారు అంటారు. మరి అత్తయ్య మీరు అని అడుగుతారు. మేము హాల్లో పడుకుంటాం. నువ్వు నానమ్మతో పడుకోలే అని సురేఖ చెప్తూ ఉంటే, అక్కడే సోఫాలో ఉన్న అర్జున్ కోపంగా వైష్ణవిని చూస్తాడు. అతన్ని చూసి నవ్వుకుంటూ, అలాగే అత్త, బావ, నాన్న మామయ్యతో పడుకుంటాడులే అని నవ్వాపుకుంటూ చెప్తుంది. అరే, దీనికి బాగా ఎక్కువైంది. అది పక్కన లేకపోతే నేను నిద్రపోనని తెలిసి నాటకాలు వేస్తోంది. చెప్తా నీ పని. దొరకపోవు కదా, అప్పుడు అసలు వదిలేదే లేదు అన్నట్టుగా ఒక లుక్ ఇస్తాడు. దానికి భయపడినట్టుగా నటించినా ఆడుకోవడం బావుందని వైషు కంటిన్యూ చేస్తుంది. రావే మనవరాలా, నిద్రొస్తోందని సుభద్ర గారు వైష్ణవిని తీసుకొని వెళ్తారు. ఆమె వెనకాలే నవ్వు ఆపుకుంటూ వెళ్తుంది వైష్ణవి. అర్జున్ ఇంకా తప్పక హరిగారి దగ్గరకు వెళ్తాడు. ఎంత కష్టపడినా అతనికి నిద్ర రాదు. ఒసేయ్ దెయ్యం, నాకు నిద్ర రావడం లేదు అని మెసేజ్ చేస్తాడు. అది చూసి నవ్వుకొని, అందరూ ఉన్నారు బావా, ఎలాగోలా పడుకో, బాగోదని రిప్లై ఇస్తుంది. ఆహా లేదు, నాకు నిద్ర రావడం లేదు, నేను హక్ చేసుకోవాలని ఉందని పంపిస్తాడు. అబ్బా, అత్తయ్య దగ్గర పడుకో అన్నావుగా, మార్నింగ్ పెద్ద కంప్లైంట్ చేసి మరి పడుకో ఈ రోజుకని వైషు అంటుంది. దెయ్యం పోవే అని అర్జున్ మెసేజ్ చేయగా వైషు నవ్వుకొని పడుకొని ఉన్న సుభద్ర గారిని చుట్టేసుకుంటుంది. ఏంటే అది ముసలి, ఏంటి నా మనవడు ఇక్కడికి వస్తాడా అని సుభద్ర గారు అడుగగా, నీకెలా తెలిసిందని వైషు ఆశ్చర్యపోతుంది. నేను నీ వయసు నుండే వచ్చాను కదా, నాకు తెలియదా, పైగా నీ మొగుడికి అన్ని తాత బుద్ధులే అని ఆవిడ నవ్వుతుంది. అవునా, తాత కూడా ఇలాగే చేసేవారా అని వైషు అడుగగా, ఇంతకన్నా ఎక్కువే, రోజు నా పక్కనే పడుకునేవాడని సమాధానం ఇస్తారు. అవునా, క్రేజీ ముసలి, ఇంకేం చేశారని వైషు అడుగుతుంది. కాన్పుకి పుట్టింటికి పంపలేదు, దగ్గరుండి చూసుకున్నాడు. రోజు ఆయనే నాకు తినిపించేవారని చెబుతారు. అబ్బో సూపర్, సరే ఇప్పుడు పిలవనా బావని పాపం అని వైషు అడుగుతుంది. పిలవద్దు అంటే మాత్రం ఆగుతావా, పిలువని ఆవిడ అంటారు. థ్యాంక్స్ ముసలి అని ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి ఫోన్ తీసి మెసేజ్ చేస్తుంది. వెంటనే అర్జున్ నెమ్మదిగా డోర్ తీసుకుని వస్తాడు. అది పెద్ద బెడ్ అవడంతో ముగ్గురికి సరిపోతుంది. వైషు మధ్యలో ఉంటే ఒకవైపు సుభద్ర గారు, మరోవైపు అర్జున్ ఉంటారు. ఏంట్రా, పెళ్ళాన్ని వదిలి ఉండలేవా అని సుభద్ర గారు అడుగుతారు. నానమ్మ, అదేం లేదు, నీ మనవరాలే నన్ను వదలక పిలిచిందని అర్జున్ అంటాడు. అబ్బో నిజమేలే, ఇక పడుకోండని వారికి మరోవైపు తిరిగి దుప్పటి ముసుగు వేసుకుంటారు. ఆమె తిరగగానే అర్జున్ వైషుని చుట్టేసి దుప్పటి కప్పేస్తాడు. బావా వదులు అని మెల్లిగా చెప్తుంది. నన్నే ఆడుకున్నావు కదా, చెప్తా నీ పని అని ఆమెను గట్టిగా చుట్టేసుకొని మెడవంపులో నాలికతో గిలిగింతలు పెడతాడు. తన చేతిని ఆమె టాప్లోకి పోనిస్తాడు. అతను చేస్తున్న చేష్టలను ఆమె రెండు చేతులతో ఆపే ప్రయత్నం చేసి విఫలమవుతుంది. బావా వదులు ప్లీజ్ అని మెల్లిగా అడుగుతుంది. కదిలితే సుభద్ర గారికి తెలుస్తుందని తను భయపడుతుంది. కానీ అతను వదలడు. నవ్వుతావా, చెప్తా నీ పని అని అంటూ అతను ఇంకా ఆమెను తడిమేస్తుంటే ఆమెకు మాటలు రాక అతన్నే గట్టిగా చుట్టేసుకుంటుంది. పడుకోండి అని సుభద్ర గారు గట్టిగా అరవడంతో ఆమె నొదిలి గట్టిగా హత్తుకుంటాడు. అప్పటికే ఆమెలో అదుపుగాని ఫీలింగ్స్ కలుగుతూ ఉంటే మౌనంగా ఉండిపోతుంది. ఆమె పరిస్థితి అర్థమైన అర్జున్ సారీ దెయ్యం అని ఆమె చెవిలో చెప్పి వీపు నిమురుతూ గట్టిగా హక్ చేసుకొని ఆమెను నిద్రపుచ్చుతాడు. కాసేపటికి వైషు నిద్రలోకి జారుకుంటుంది. ఆమెను అలాగే చూస్తూ అర్జున్ కూడా ఎప్పటికో
నిద్రపోతాడు. ఉదయం నిద్ర లేచిన సుభద్ర గారు ఒకరినొకరు అతుక్కుని పడుకున్న వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ బయటకు వెళ్తారు. లేటుగా మెలకు వచ్చిన అర్జున్ కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న వైష్ణవిని చూసి చాలా బాధపడతాడు. సారీ దెయ్యం, బాగా ఇబ్బంది పెట్టానని బుగ్గన ముద్దిస్తాడు. రాత్రి చాలాసేపు నిద్రపోలేదు కదా అని ఆమెను నిద్రలేపకుండా నుదుటి మీద ముద్దు పెట్టి అర్జున్ దూరం జరుగుతాడు. మళ్ళీ తాను కదిలితే ఆమె లేస్తుందని అనిపించి కదలకుండా అలాగే ఉండిపోతాడు. ఆమె తన కోసం చిన్నప్పటి నుండి చేసిన పనులన్నీ అతనికి గుర్తొస్తాయి. అవన్నీ తన కోసమే చేసింది అని అప్పుడే అర్థమవుతుంది. మేఘన చేసిన తప్పులకి అందరూ తనను తిడుతున్నా అర్జున్ కోసం అతని ముందే చెడ్డదిగా మారినా ఓర్చుకున్న ఆమె మనసు ధైర్యం గుర్తు రాగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అమ్మ నిజం చెప్పకపోతే ఇలా జీవితాంతం నింద మోస్తూనే ఉండేదాన్ని కదా దెయ్యం అని నిద్రపోతున్న ఆమెని అడుగుతాడు. ఏదో వినపడినట్టుగా ఆమె పెదవులు సాగదీస్తుంది. తెల్లగా మెరుస్తున్న ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టి ఆమెనే చూస్తూ ఉండిపోతాడు. కాసేపటికి లేచిన వైష్ణవి అర్జున్ని చూసి అమ్మో అమ్మమ్మ అని వెనక్కి చూస్తుంది. ఆమె లేదని కన్ఫర్మ్ చేసుకున్నాక ఏంటి బావా అలా చూస్తున్నావని అడుగుతుంది. ముద్దొచ్చేస్తున్నావని అర్జున్ అంటాడు. రానిది ఎప్పుడు, నన్ను వదులు అని టైం చూసి అయ్యో 9:30 అయిందా, నీకు టైం అవుతోంది, అయినా నీకు ఇంకా ఏమీ చేయలేదు కదా బావా అని కంగారు పడుతూ ఉంటే ఏ దెయ్యం ఏంటి ఈ కంగారు, అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, నువ్వు కూల్గా ఉండు, నేను లంచ్కి వస్తాను, నో ప్రాబ్లం, నువ్వు టైంకి తిను ముందు అని ఆమెను కాస్త పైకి లేపి ఆమె పొట్ట మీద ముద్దు పెట్టి లే బ్రష్ చేద్దు గాని అంటాడు. అంతేలే నీ పాపాయికే ముద్దు, నాకేం లేదా అని వైషు అడిగితే నువ్వు నిద్రలో ఉన్నప్పుడు చాలానే ఇచ్చానులేవే, రా లేట్ అయింది ఆకలేస్తోందని ఆమెను తీసుకువెళ్తాడు. ఫ్రెష్ అయి వచ్చి టిఫిన్ చేస్తున్న వైషుని చూసి ఆకలేసిందా అని అడుగుతాడు. ఆమె ఒక లుక్ ఇచ్చి మళ్ళీ తింటుంది. సమాధానం చెప్పవేంటి అని అడిగితే పో బావా, నీకేంటి నాతో పని, నీ కూతురు కోసం బాగానే తింటున్నానులే పో, నా గురించి నీకెందుకని కావాలని అతని రెచ్చగొడుతుంది. ఏంటి అలక అని అర్జున్ అంటే కాదు పిలక అని సమాధానం ఇస్తుంది. నిద్రలో ముద్దుగా ఉన్నావని ఇచ్చాను అని అర్జున్ నచ్చచెప్పిపోతే అంతేలే మేమెందుకు ముద్దొస్తాం, నీ కూతురే కావాలి నీకు అని తినబుద్ధిగాక ప్లేట్ని పక్కన పెడుతుంది. అర్జున్ ఆ ప్లేట్ తీసుకొని ఆమెకు తినిపిస్తాడు. సైలెంట్గా తింటున్న ఆమెను హాల్లో అందరూ ఖాళీ అవ్వగానే బుగ్గ మీద ముద్దిచ్చేస్తాడు. సడన్గా అది ఊహించని వైష్ణవి బావా అని చుట్టూ చూసుకొని ఏంటిక్కడ అని కసురుకుంటుంది. అబ్బా ఇస్తే ఒక బాధ ఇవ్వకపోతే ఇంకోటి, ఏంటే ఈ బాధ అని అడుగుతాడు. ఏం వద్దులే అని సగమే తిని ఆపేస్తుంది. ప్రెగ్నెన్సీ వల్ల ఆమెకు రకరకాలుగా భయంకరమైన మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. అందుకే అలా బిహేవ్ చేస్తోంది. ఏమైందిరా అని అర్జున్ అనగానే నాకు తినాలని లేదు బావా ఇంకా అని లేచి రూమ్లోకి వెళ్తుంది. ఆమె వెనకే వెళ్ళి బెడ్ మీద కూర్చున్న ఆమెను చూసి టాబ్లెట్ ఇచ్చి పక్కనే చేరి ఆమె చేయి పట్టుకుని దగ్గరికి లాగి ఇందాక ఏదో కావాలన్నావు కదా ఏంటది అని ఆమె వేళ్లకు చిన్న ముద్దులు ఇస్తూ అడుగుతాడు. అది ఏదో జోక్గా అన్నానులే బావా, ఏమీ లేదని ఆమె చెప్తుంది. కానీ నేను మాత్రం చాలా సీరియస్ అని అంటూ ఆమెను ఒడిలోకి లాక్కొని పెదవులు అందుకుంటాడు. అతని షర్ట్ గట్టిగా పట్టుకొని ఆమె ఆ ముద్దుని ఆస్వాదించే లోపే ఏదో తేడాగా అనిపించి అతన్ని నెట్టేస్తుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.